నమస్కారం. ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు చూస్తే ప్లాటినం జస్ట్ నార్మల్‌గా ఏదో పెరిగిందంటే పెరిగిందన్నట్టుంది. వెండి విషయంలో ఫుల్ హ్యాపీ. బంగారం డైలీ నేను చెప్తుంది అదే, ఈరోజు అదే ప్రూవ్ అయింది. శ్రావణ మాసం రావటానికి ముందే బంగారం విశ్వరూపం చూపితే వెండి వచ్చేసి ఇన్నాళ్ళు తగ్గింది చాలు, ఇక నేను పెరుగుతా అన్నట్టుగా అది పెరిగేసింది. డబ్బు ఉంటే చక్కగా బంగారం కొని పెట్టుకోండి, ఓకేనా? బెస్ట్. మళ్ళీ చెప్తా, తగ్గినా పెరగటం ఖాయం బంగారం, ఓకే? ఎందుకు పెరిగిద్ది ఏంటంటే మనం చెప్పాను, భూమి మీద మొత్తం బంగారాన్ని వెలికి తీయటానికి మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు అంతే. ఇక బంగారం భూమిలో ఎక్కడా ఉండదు, జనాల దగ్గర ఉండదు, అటు ఇటు రొటేట్ అవుతూ ఉండాలి. అండ్ ఏ దేశంలో వెళ్ళినా బంగారానికి వాల్యూ ఉంటూనే ఉంటుంది. పూర్వకాలం నుంచి కూడా అంతే. బంగారం అది ఒక్కటే స్టాండర్డ్ వాల్యూ ఉన్నటువంటిది, అండ్ పెరుగుతూ ఉండేది ఒక బంగారమే, ఓకేనా? 1 మినిట్ అయిపోయింది, పాయింట్కి వెళ్దాం. 24 క్యారెట్ గోల్డ్ 3160 రూపాయలు పెరిగింది 10 గ్రాములు. 1,55,130 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. గ్రామ్ వచ్చి 15,513. ఇక 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 2,900 రూపాయలు పెరిగింది. 1,42,200 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. గ్రామ్ వచ్చి 14,220 రూపాయలు. 18 క్యారెట్ గోల్డ్ 2,370 రూపాయలు పెరిగింది 10 గ్రాములు. 1,16,350 రూపాయలుగా ఉంది. ఇక గ్రామ్ వచ్చి 11,635. వెండి 10,000 రూపాయలు పెరిగింది కేజీకి ఒక్కసారిగా. 2,60,000 రూపాయలుగా ఉంది కేజీ. గ్రామ్ వచ్చి 260 రూపాయలు, 10 గ్రాములు వచ్చేసి 2,600 రూపాయలు. ఇక ప్లాటినం చెప్పే కదా, జస్ట్ లైట్గా పెరిగింది, 180 రూపాయలు పెరిగింది 10 గ్రాములకి. 53,850 రూపాయలు ఉంది. దాని గ్రామ్ వచ్చి 5,385. మరలా బంగారం పెరిగితే ఈయనకి ఇంత ఆనందమైంది అనకండి, ఓకేనా? బంగారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీస్తూ ఉంటే ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి బంగారం ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత బంగారం మన దగ్గర ఉంది, అది కూడా జనం దగ్గర ఉంది. పబ్లిక్ బంగారం కొనిపెట్టుకున్నటువంటి పబ్లిక్ ఉన్నారు చూసారా, బంగారం పెరగడంలో వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. దానికోసం హ్యాపీనెస్ తప్ప వేరేది ఏమీ లేదు. నేను వెండిలో ఇన్వెస్ట్ చేసిన తప్ప బంగారంలో కాదు.